ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన బిడ్డలము అవుతూ ఉన్నాం. విశ్వాసికి ఆధారము, ఆశ్రయము ప్రభువే. ఈ లోకములో కలిగే ప్రతి శోధనల నుండి, శ్రమల నుండి ప్రభు మనలను తప్పించువాడు గనుకనే మనము ఆయనకు మొరపెట్టడము నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు, మనము మొరపెట్టినట్లయితే 3 మేలులు మనకు జరుగుతూ ఉండినట్లుగా మనం గమనించవచ్చు. మొదటగా మనం మొరపెట్టగా ఆయన ఉత్తరము ఇచ్చును. విశ్వాసి దేవునికి మొరపెట్టినప్పుడు తన రక్షణార్థమైన దక్షిణ హస్త బలముతో పరిశుద్ధ ఆకాశంలో నుండి ఉత్తరమిచ్చును, ఆయన రక్షించును. అంతేగాక శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వానిని నింపును. మన ప్రభు ప్రతిదండన చేయు దేవుడు కాబట్టి శత్రువుల చేతిలో నుండి, బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి ఆయన విడిపిస్తాడు. ఆనాడు ఇజ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతిలో నలిగిపోతూ ఉండినప్పుడు వారు ఆయనకు మొరపెట్టిరి. అప్పుడు ఆయన వారి మొరకు జవాబుగా మోషేను పంపి ఇజ్రాయేలీయులను వారి శత్రువుల చేతిలో నుండి విడిపించాడు. ఆ ఇనుప కొలిమిలో నుండి వారిని బయటకు తెచ్చాడు. కనుక మనమును ప్రభువునకు మొరపెట్టి ఆయన ఇచ్చు విడుదలను, సమాధానమును సంపాదించుకుందాం. అలాగనే రెండవది, శ్రమలలో తోడై ఉంటాడు. విశ్వాసి నిర్దోషిగా ఉండడాన్ని చూసి ప్రభువు ప్రతిఫలమిస్తాడు. వాని పక్షమున నిలిచి శ్రమలలో కూడా తోడై ఉంటాడు. శత్రువుల వశము నుండి నీతిమంతులు మొరపెట్టగా వారి శ్రమల నుండి రక్షిస్తాడు. ఉదాహరణకు, ఆనాడు శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో విసిరివేసినప్పటికీ ఆ అగ్నిగుండంలో ప్రభు వారితో ఉండి అగ్ని ఏ హానియు వారికి చేయకుండా కాపాడాడు. దానియేలును సింహపు గుహలో వేసినప్పుడు ఆయన తన దూతను పంపి సింహములు అతనికి ఏ హాని చేయకుండా కాపాడాడు. అలాగనే మూడవది, ఆయన విడిపించి గొప్ప చేయును. ఈ లోకంలో ఏదో ఒకటి ప్రతి క్షణము విశ్వాసిని వెంటాడుతూనే ఉంటుంది. కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలి. ప్రభు వచ్చి మనలను ఆ స్థితిలో నుండి తప్పించుట కంటే మనమే ఆ పరిస్థితిని ఎదిరించి జయించినట్లుగా ఆయన మనల్ని శక్తిమంతులుగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఆపద్దినమందు శత్రు సమూహమును ఎదిరించుటకు మనము దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించి, అనగా సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసమనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కలిగి ఆత్మలో ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు మెలకువగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.